వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న మేడం, మీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చాలా మంది ఫాలో అవుతున్నారు మ్యామ్. మనకి కామెంట్స్లో కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వచ్చేసి చాలా మంది సెషన్స్ అటెండ్ అవుతున్నారు. వాళ్ళకి అంటే వాళ్ళ జీవితంలో మార్చుకున్నాము, తప్పకుండా ఒక పాజిటివ్ ఇదైతే వచ్చింది అని అయితే చెప్తూ వస్తున్నారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మ్యామ్, మనం జనరల్గా ఫెమినైన్ అండ్ మాస్కులైన్ అని 2 ఎనర్జీస్ ఉంటాయి. సో అంటే లేడీస్ ఎనర్జీ వేరుగా ఉంటుంది, అంటే మనకి బాడీలో జరిగే సర్కిల్ వల్ల అవనియండి, ఏదైనా అవనియండి, కొంచెం మన ఎనర్జీ వేరుగా ఉంటుంది, వాళ్ళ జెంట్స్ ఎనర్జీ అనేది వేరుగా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఎనర్జీ వేరియేషన్స్ అనేవి ఎట్లా అంటే, మీరు ఇప్పుడు సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, లేడీస్కి సపరేట్గా కండక్ట్ చేస్తారు, జెంట్స్కి సపరేట్గా కూడా ఉంటూ ఉంటాయి. సో వీళ్ళు అంటే వాళ్ళకున్న ఎనర్జీని వాళ్ళు ఎట్లాగా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా మేనిఫెస్టేషన్లో ఆ ఎనర్జీని ఉపయోగించుకోవచ్చు, ఈ విషయాలని ఒకసారి క్లారిటీ ఇస్తారా? ఓ మంచి ప్రశ్న అడిగారు స్వప్న. అసలు మీరు అడిగిన ప్రశ్నకి చాలా అంటే అందరికీ తెలియని విషయం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. చాలా థ్యాంక్స్. ఇక్కడ మనము చూస్తే ఫెమినైన్ ఎనర్జీ అనగానే ఆ ఎనర్జీలో కొన్ని వేరియేషన్స్ అనేవి ఉంటాయి బికాస్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ పీరియడ్. అవును, మన కైండ్ ఆఫ్ ఎనర్జీలో 28 డేస్ సైకిల్ అనేది ఉంటుంది. ఇది తెలుసుకొని మనం మేనిఫెస్టేషన్ చేయాలి. ముందు ఫస్ట్ నేను కూడా ముందు ఇది ఎంత తెలియనప్పుడు అన్ని రోజులు ఒకేలా అనుకునేదాన్ని, అంటే ఎప్పుడైనా మేనిఫెస్ట్ చేసేయచ్చు అనే ఆ కాన్సెప్ట్లో ఉండేదాన్ని. తర్వాత అర్థమైంది ఒక ఫెమినైన్ ఎనర్జీకి మస్కులైన్ ఎనర్జీకి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది అని, ఫర్ మేనిఫెస్టేషన్కి కూడా. సో ఇది ఇక్కడ మన ఆ సీక్రెట్ని అర్థం చేసుకొని మనం ఈ టెక్నిక్ని ఫాలో అయ్యామనుకోండి, మీరే చూస్తారు, ఈ వీడియో చూసిన వాళ్ళు 28 డేస్ తర్వాత చెప్తారు, ఎస్ మేడం మేనిఫెస్టేషన్ అయిపోయింది అంటారు. చెప్పమంటారా? చెప్పండి, తప్పకుండా. చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు కూడా మీ టెక్నిక్స్ అనేవి. ఇంకా వాళ్ళకి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి స్విచ్ వర్డ్స్ కావాలి, లేకపోతే సొల్యూషన్ కావాలి అని కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు. సో చెప్పండి మ్యామ్. షూర్. అయితే మన మెన్స్ట్రుయేషన్ పీరియడ్ అప్పుడు స్వప్న అంటే ఫస్ట్ డే నుంచి 5 డేస్ వరకు మనము చాలా రెస్టింగ్ పీరియడ్ లో ఉండాలి. అవును, అంటే ఆ టైంలో మీరు మేనిఫెస్టేషన్ గురించి నేనేదో చేసేద్దాం యాక్షన్ మోడ్ లోకి వెళ్ళకండి. మీ ఎనర్జీ ఫుల్ అలైన్మెంట్ లో ఉంటుంది. ఆ టైంలో చాలా పీస్ఫుల్ గా మనము ఏం కావాలి అనే దాని మీద కాదు, ప్రెజెంట్ మూమెంట్ తో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. అంటే ఆ టైంలో బాడీ మనకు సహకరించట్లేదు అని తెలుస్తుంది కదా. ఇప్పుడైతే కొన్ని ఆఫీసెస్లో అయితే పీరియడ్స్ లీవ్ కూడా ఇచ్చేస్తున్నారు. సో అలా మీరు ఆ టైంలో మీకు లీవ్ దొరికితే మీరు నిజంగానే 1 మంత్లో ఆ 5 డేస్లో ఒక 2 డేస్ అన్నా మీరు రెస్ట్ తీసుకోండి. సో టేక్ రెస్ట్ ఫ్రమ్ యువర్ థాట్స్ ఆల్సో. అంతే, ఎందుకంటే చాలా మందికి అంటే ఒక సర్టైన్ ఏజ్ వచ్చినాక మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటాయి ఆ పర్టికులర్ పీరియడ్లో. సో ఆ మూడ్ స్వింగ్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అంటే మనకి వర్క్ బర్డెన్ లేకుండా రెస్ట్ మోడ్ లో ఉంటే కొంచెం కూల్ గా ఉంటారు. అబ్సల్యూట్లీ. అలా మీరు అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత 6th డే నుంచి స్వప్న, ఈ ఋతుస్రావం ఆగిన తర్వాత 6th డే నుంచి మీరు డెసిషన్స్ తీసుకోవడం మొదలు పెట్టండి టిల్ 13 డేస్. 6 to 13 ఆ టైంలోనే మీరు యాక్షన్లోకి వెళ్ళండి. అంటే ఆ టైంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ప్లానింగ్ ఏంటి, మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా, జర్నల్ చేయాలనుకుంటున్నారా అనేది ఆ 6 to 13 డేస్లో చేయండి. మీకు మీ ఎనర్జీ అనేది తోడ్పడుతుంది. అంటే వెయిట్ లాస్కి జిమ్ వెళ్ళాలనుకున్నా ఆ టైంలో చేయండి. లేదా నేను ఇలా ఏదో స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నాను కొత్తగా, అలాంటివన్నీ ఆ టైంలో చేయండి. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం కానీ అలాంటి అన్నీ ఆ 6 to 13 డేస్లో చేయండి. ఓకే. ఆ తర్వాత మీరు 14 to 20 డేస్ వరకు ఆ టైంలో మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి వెళ్ళేటప్పుడు మీరు ఏం మేనిఫెస్ట్ చేయాలి అనే దాని మీద ఆలోచన మొదలు పెట్టండి. అంటే మీ థాట్స్ ఆ టైంలోనే ఉండాలి. ఎప్పుడు 28 డేస్ అదే ఆలోచనలో ఉండకండి. నాకేం కావాలి, నేనేం కోరుకుంటున్నాను అనే దాని మీద జర్నలింగ్ అనేది అప్పుడు స్టార్ట్ చేయండి. లైక్ యూ హ్యావ్ టు
ఆ టైంలోనే మీరు మీకేం కావాలి అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. ఓకే. ఆ తర్వాత అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి ఇమోషనల్లీ చాలా సతమతమయ్యే టైము ఆఫ్టర్ ద 20 days. Okay. ఆ 8 days ఇమోషనల్గా రిలీజ్ అయ్యే టైము. ఆ టైంలో నేను చెప్పినట్టు పేపర్లో ఇమోషన్స్ రాసి మీకు ఏం ఫియర్ ఉంది, ఏం యాంగర్ ఉంది అన్నీ రాసి బర్న్ చేయాలి. ఓకే. ఇలా రిలీజ్ చేయాలి మన ఎనర్జీని. అంటే ఎప్పుడైనా ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వబడదు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దాన్ని మనం పేపర్లో ట్రాన్స్ఫర్ చేసి దాన్ని వదిలేయాలి. సో ఇలా మీరు చెయ్యగలిగితే ఈ 28 days సైకిల్ని మీరు అర్థం చేసుకొని ఈ స్టెప్స్ని ఫాలో అవుతే, నేను చెప్పాను కదా స్వప్న, క్లయింట్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అందరూ వర్కింగే ఇప్పుడు. అదే మస్కులైన్ ఎనర్జీ అనేది మనకు కావాలి ఎప్పుడు, అదొక ప్రొటెక్షన్. మనం బయటికి వెళ్ళేటప్పుడు అందులో కూడా డాడ్ ప్రొటెక్షన్ లాగా మనం దాన్ని యూస్ చేసుకుంటాం. అదే కొంతమందికి డాడ్ వూండ్ ఉంటుంది, అంటే ఆ టైంలో చిన్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్తో వాళ్ళు ఫేస్ అయి ఉంటారు. ఆ డాడ్ వూండ్, ఆ గాయం అనేది కూడా రిలీజ్ అవ్వాలి. దానివల్ల కూడా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, వాటిని కూడా రిలీజ్ చేస్తాము వర్క్షాప్స్లో. సో ఇక్కడ చూస్తున్నావు కదా, ఇక్కడ మనం చేసే పనులలో ఇవి ఎంతవరకు అంటే ఎనర్జీ ఎంతవరకు మనం వర్క్ చేయాలి చూడండి. అందుకే వర్క్షాప్ రమ్మంటాము, సెషన్స్ తీసుకోమంటాము. సెషన్స్ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, ఒక్కసారి రిలీజ్ అయిపోయింది అనుకోండి, హార్ట్లో ఆ స్పేస్ అనేది ఖాళీ అయిపోతుందా, అప్పుడు మీరు పాజిటివ్గా ఏమి కావాలి అని కోరుకుంటే అది అవుతుంది. సో ఇలాంటి ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, ఇప్పుడు కొంతమందికి పీరియడ్స్ లేదు అంటారు కదా, కొంతమందికి అవ్వటం లేదు, లేదా పీసీఓడితో ప్రాబ్లంతో సతమతం అవుతున్నాము అన్నా కూడా మీకు వచ్చిన డేట్ అంటే ఏ రోజు అయ్యిందో ఆ డేట్ నుంచి దీన్ని మొదలు పెట్టండి. సో దట్ అది నార్మల్గా మారిపోతుంది. మేబీ ఫస్ట్ మంత్లో మారదు, కానీ సెకండ్ మంత్లో అది రెగ్యులర్ అయిపోతుంది. అలా మీరు చెయ్యండి. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవ్వటం లేదు అంటే మాత్రం మీరు నన్ను కాల్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. ఆ కోచింగ్ ద్వారా, ఆ వర్క్షాప్ ద్వారా మీలోని ఆ ఎనర్జీని రిలీజ్ చేయడంలో నేను దోహదపడతాను. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా మేడం, అంటే మన ఎనర్జీని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, అలానే ఇలాంటి ప్రాబ్లమ్స్తో అంటే పీసీఓడి కానీ ఇట్లా లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో కనుక మీరు ఫేస్ చేస్తుంటే ఒక్కసారి మేడం వచ్చేసి పర్సనల్గా కూడా మీకు సెషన్స్ తీసుకుంటారు. సో పర్సనల్ సెషన్స్ వల్ల ఈ హీలింగ్ అని కానీ ఇవన్నీ కూడా మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. సో అందుకని అసలు ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి కనుక్కోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ స్వప్న.